ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? లాయర్ గురునాథం గారు ఇదేనా? ఇదేనండి. అక్క అక్క, ఎవరో వచ్చారు చూడు. మీరా? అవును. మీరిక్కడ? నేను లాయర్ గురునాథం గారు అమ్మాయిని. రండి కూర్చోండి. నిన్న రాత్రి మీరు క్షేమంగా ఇంటికి చేరారా? నీ దయవల్ల చేరాను. అది అడగడానికి వచ్చారా? మీ నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను. లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడున్నారు? కనీసం బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. అంటే? సుమారు 13 సంవత్సరాల క్రితం కోర్టుకు వెళ్ళొస్తానని వెళ్ళిన నాన్నగారు మళ్ళీ తిరిగి రాలేదు. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాం. ప్రయోజనం లేకపోయింది. ఆ దిగులుతోనే మా అమ్మ చచ్చిపోయింది. ఒకప్పుడు మా నాన్నగారి క్లయింట్, ఇప్పుడు హోటల్ గగన్ మహల్ మేనేజర్. ఆ గిరీష్ గారు కన్న తండ్రిలా మమ్మల్ని ఆదుకుంటున్నారు. ఇప్పుడు వారే తన హోటల్లోనే నన్ను డాన్సర్గా అపాయింట్ చేసి నా మర్యాద పోకుండా కాపాడుతున్నారు. నిజంగా ఆయనకు మేమెంతో రుణపడి ఉన్నాం. ఆ గిరీష్ అంత మంచివాడా? అయితే నేను మీ వెంట పడ్డ రౌడీలు? ఆయన కొడుకు కిషోర్ పంపిన మనుషులు. వాడొట్టి రోగ్. ఐసి. మీ నాన్నగారు కనిపించకుండా మిస్ అయిన తేదీ చెప్పగలరా? ఓ, ఆ రోజు నాకు బాగా గుర్తుంది. జనవరి 14వ తారీఖు, సంక్రాంతి పండుగ. కరెక్ట్. జనవరి 12వ తేదీ బర్త్డే, హత్య. 13వ తారీఖున ఊరి నుంచి వెళ్ళిపోయాం. 14వ తారీఖున లాయర్ గారిని దాచేశారు. మీరేమంటున్నారు? ఏం లేదు, అంతా తర్వాత చెప్తాను. మీ నాన్నగారు ఎక్కడో క్షేమంగా ఉండే ఉంటారు. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం నాకున్నాయి. తెలుసుకొచ్చి మీకు చెప్తాను. వెళ్ళొస్తాను. థ్యాంక్స్. ఏమండి, ఆ పోయింది ఎవరు? గగనమహల్ హోటల్లో తోటమారి కూతురు పాము కరిచి చచ్చిపోయింది. అందుకే ఆ హోటల్ వాళ్ళు అంత ఘనంగా తీసుకెళ్తున్నారు. అయితే మొత్తానికి డాషింగ్ హీరో అన్నమాట. అన్నమాట ఏంటి? ఉన్నమాటే చెబితే నమ్మవు కానీ ఆ ముక్కు, మొహం, రంగు, హైట్, కళ్ళు అచ్చం కృష్ణలా ఉన్నాడనుకో. మా అన్నయ్య కూడా అలాగే ఉంటాడు. మీ అన్నయ్య సంగతి అలా ఉంచు కానీ సడన్ గా దూకినప్పుడు ఎంత షాక్ తిన్నాను. మనిషిని తేరిపారి చూసిన తర్వాత అంత ఇదైపోయాననుకో. పారేసుకోబోయి ఆరేసుకుందిరా, ఆరేసుకోబోయి పారేసుకుందిరా. ఆ వయస్సు అలాంటిదిరా. ఆ సమయంలో మనం దూకినా అంతే. పోనీ వాళ్ళ దూకరా, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏం జరుగుతుందో చెప్పు మేడం. చెప్పు 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 చెప్పు. ఏమవుతుందా? అదే కలవరిస్తున్నారుగా, చెప్పు చెప్పు అని అదే తెగుతుంది. ఆహా, అంత భాగ్యమా? తెగాలే గాని ఉదయాన్నే కొత్త చెప్పులు భక్తుడిలా మోసుకొచ్చి పాదాలు కడిగి తొడిగించి శ్రీకృష్ణుడిలా తన్నించుకోను. సిగ్గు లేకపోతే సరే. సిగ్గుండాల్సింది మీకు గాని మాకు కాదు. పారేసుకోబోయి పారేసుకున్నాను. హరి 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 హరి. ఏమొచ్చింది మీకు? ఒళ్ళారు ఫోన్ పెట్టినా ఆడపిల్ల దగ్గర ఏమిటి కలట? నువ్వు పెద్ద హీరోవా? అవునరా, పెద్ద హీరోనే. చూసావా మన తడాక? చూసాలే, మహా గొప్ప. కాబోయే పోలీస్ ఆఫీసర్వి. ఆ మాత్రం స్టూడెంట్స్ ని కొట్టలేని వాడివి రేపు దొంగలేవి కొడతావు? అంత మాట అనుకో. నిన్నటిదాకా నేను స్టూడెంట్ నే. వాళ్ళతో ఏం పెట్టుకోకూడదు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేసేస్తారు. సరే గాని మీట్ మిస్ విజయ, నా క్లాస్మేట్. నమస్తే. నమస్కారం. మా ఇద్దరికి పాత పరిచయం వెళ్ళండి. దేవుడు చల్లగా చూసి నాకు ఉద్యోగం వస్తే ఈవిని గుళ్ళోకి తీసుకెళ్లి కట్టేయాలనుకుంటున్నాను. తాళి. సంతోషించాం గాని అంతా నీ ఇష్టమేనా? నీ ఇష్టమా? హలో మేడం, కాస్త లేట్ అయింది. డ్రైవర్ రాలేదు, నేనే కార్ తీసుకొచ్చాను. రండి. వస్తాను సరేగా. వస్తానండి. అలాగే. అక్క, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుంటాను. రాసరోజా, మీ ఇంటికి డ్రాప్ చేస్తాను. అన్నయ్య, నా కాలేజ్ మేట్ మోహన్, మా అన్నయ్య గోపి. గ్లాడ్ టు మీట్ యు. గ్లాడ్ టు మీట్ యు. డిఎస్పీ సుందరమూర్తి గారి అబ్బాయి. తను కూడా త్వరలో ఇన్స్పెక్టర్ కాబోతున్నాడు. ఇదే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. పోలీసులతో స్నేహం ప్రమాదం అంటారు. ప్రమాదం మీలాంటి వాళ్ళకి కాదు,
సమాజానికి ప్రమాదం కలిగించే వాళ్ళకి. సో యు ఆర్ డేంజరస్ టు ది డేంజరస్. షూర్ షూర్. అయితే ఇద్దరం ఒకే జాతకం అన్నమాట. ఏం చేస్తున్నారు? ఒక డిటెక్టివ్ ఏజెన్సీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి డిటెక్షన్ అంటే మహాసరదా. I see. లోపలికి రండి, కాఫీ తీసుకుందరు గాని. నువ్వు రా అన్నయ్య. నాకు అర్జెంట్ పని ఉందమ్మా, మీరు కానివ్వండి. గుడ్ బై మిస్టర్ మోహన్. ఓకే. అంతేనా? అంతే మేడం. ప్రతిదానికి నా పర్మిషన్ అక్కర్లేదు. నీకేది మంచిదని తోస్తే అది చేసేయి. ఓకే మేడం. చిలక గోరెంకల్లా ఉన్నారు. ఈడు జోడు చూడ ముచ్చటగా ఉంది. గిరీష్, నీ ముచ్చటలు కాస్త హద్దులో ఉంచుకోవడం మంచిది. క్షమించండి మేడం, పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటు మళ్ళీ ఎప్పుడు చేయకు. అలాగే మేడం. కానీ మీ మంచి చెడ్డలు చూసే సొంత మనిషిగా చెప్తున్నాను. మీ తాతకు తగిన వాడిని చూసి విజయ్కి పెళ్లి జరిపిస్తే మీ కొంత మనశ్శాంతి ఉంటుంది. నా పెళ్లి గురించి మీరంతా తాపత్రయం పడక్కర్లేదు. ఎవరిని చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో నాకు తెలుసు. విజయ, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వన్నది నిజమే. మా వారు కోరినట్లుగా రంగనాథం గారి కుటుంబం ఇక్కడే ఉండి ఉంటే ఈ పాటికి విజయని గోపికిచ్చి వైభవంగా పెళ్లి జరిపించి ఉండేదాన్ని. ఇదిగో అదిగో అని 13 ఏళ్లుగా నువ్వు ఇంకా వాళ్ళని వెతికిస్తూనే ఉన్నావు. ఏం చేయను మేడం, వాళ్ళ కోసం నేను వెతికించిన చోటంటూ లేదు. ఇంకా వాళ్ళు కనిపిస్తారనే మీరు అనుకుంటున్నారా? అనుకోవడమే కాదు, మళ్ళీ వాళ్ళు ఇక్కడ కనిపించాలని మనస్సా వాంఛిస్తూ భగవంతుడి ప్రార్థిస్తున్నాను. నా తమ్ముళ్లే గనక ఇక్కడ ఉండి ఉంటే నిమిషాల మీద వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఉండేవాళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ తమ్ములం గారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారో ఏమో. ఎందుకు ఏడుస్తా? అది కాదు సార్, మీరు బద్దలు కొట్టిన ఇటుక రాళ్ళతో ఒక ఇల్లు కట్టుకునేవాడిని సార్. మా డబ్బుతో మేమేమైనా బదులు కొట్టుకుంటాం. ఈరోజు ఇటుక బదులు కొడతాం, రేపు బలం ఎక్కువైతే నల్లరాళ్ళు బదులు కొడతాం. అవును, బలం అంటే గుర్తొచ్చింది. విందెక్కడ సార్? మందు ఎక్కడ? అదరా విందు. అదరా మందు కాదా? రే విందు, ఏరా మందు? చిన్నప్పుడు నాన్నగారు కొట్టారని ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాం కదా. ఎలా వస్తేరా? లాటరీలో మనం లక్షలు సంపాదించాం కదా. అందుకే బిచ్చమెత్తుకోకుండా దర్జాగా బతుకుతున్నాం. నీకు మందు, నాకు విందు. రే, పేపర్లో బావగారి ఫోటో పడిందిరా. ఏమిటి? అక్కయ్య మొగుడుదా? లేకపోతే అత్త మొగుడుదా? బావంటే అక్కకి మొగుడే కదా. ఏది? 13 సంవత్సరాల క్రితం మరణించిన రాళ్లపల్లి రామచంద్రరావు గారి ఆత్మ శాంతించుగాక. నువ్వు పోయేప్పుడే 13 ఏళ్ళు అయిందా బావా? నూనెరా నన్ను ఏడవని. ఇక్కడ సార్ ఏడుస్తారు. ఈయన దిక్కుకోలేదు. నేరుగా వెళ్ళి మీ అక్కయ్య గారి దగ్గర ఏడవండి, ఓదార్చినట్టు ఉంటుంది. కరెక్ట్, అక్కడికి వెళ్ళి ఏడుస్తాం. మా అక్కయ్య సంతోషిస్తుంది, మా బావగారి ఆత్మ శాంతిస్తుంది.